షలోం. 103వ కీర్తన 2వ వచనము. సామ్ 103 verse 2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రైజ్ ద లార్డ్ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఐగుప్తు దేశం నుండి విడుదల పొందిన ఇశ్రాయేలీలు అరణ్య మార్గం గుండా వెళ్తూ మరో సమస్యను ఎదుర్కొంటారు. 3 దినాలు వారికి ఎక్కడా కూడా త్రాగటానికి నీరు దొరకలేదు. వీటన్నింటి మధ్యలో ఇశ్రాయేలీలు ఇంతకుముందే సర్వశక్తివంతుని కృపను, శక్తి మహత్యమును కన్నులారా చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా విభాగింపబడటం, శత్రు వినాశనం ఇవన్నీ చూసిన వారు తమ యొక్క నీటి అవసరతను కూడా దేవుడు తీర్చగలడని నమ్మితే బాగుండేది అని అనిపిస్తుంది కదూ. కానీ ఇశ్రాయేలీలు అలా చేయకపోగా తమకు కనిపిస్తున్న సమస్యను చూస్తూ అనుభవించిన దేవుని ఆశ్చర్య కార్యాలను మర్చిపోయారు. దే గ్రో యాంగ్షియస్ అండ్ స్టార్ట్ కంప్లైన్. అయితే మోషే మాత్రం భయపడక, కలవరపడక దేవునిపై విశ్వాసముంచి అర్థించాడు. వెంటనే వారికి నీటిని దేవుడు అనుగ్రహించారు. సో ఫర్గెటింగ్ గాడ్స్ పాస్ట్ ఫెయిత్ఫుల్నెస్ క్విక్లీ లీడ్స్ టు ఫియర్ అండ్ డౌట్. దేవుని క్రియలను, కృపలను, నడిపింపును ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొనొచ్చు ముందుకు సాగిపోదాం. మన దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. హల్లెలూయా. మహోన్నతుడి వగు మా ప్రియ పరలోకపు తండ్రి, గతంలో మీరు మా పట్ల జరిగించిన సమస్త కార్యములను తలంచుకుని మీకు సమస్తం సాధ్యమని నమ్ముచు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.